ఎస్ ట్రేడర్స్, ఈరోజు ఒక ఇండికేటర్ చూద్దాము. ఇది చాలా నాకు మంచిగా అనిపించింది. ఈ ఇండికేటర్ నేను ఇండికేటర్స్ అప్పుడప్పుడు చెక్ చేస్తుంటే ఇది దొరికింది. ఒకసారి ఈ ఇండికేటరు చూడండి, మీరు కూడా యూజ్ చేసి చూడండి, టెస్ట్ చేసి చూడండి. లైవ్లో కూడా టెస్ట్ చేసిన తర్వాత లైవ్లో కూడా యూజ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇండికేటర్ ఏంటంటే, ఈ ఇండికేటర్ పేరు వచ్చి SMA 20లో 200 క్లోజ్ ఇది ఉంటుంది పేరు, ప్రీవియస్ డే అని. డైరెక్ట్ ఇలాగే కొడితే వచ్చేస్తుంది అందులో ఇండికేటర్స్లో. ఓకే, ఈ ఇండికేటర్లో సెట్టింగ్స్ ఏంటంటే, ఓన్లీ ఈ ప్రీవియస్ క్లోజ్ అనేది ఒకటి తీసేసాను, ఆ తర్వాత ఈ ప్లాట్స్ తీసేసాను, ఆ తర్వాత ఈ డే హై డేలోని ప్రీవియస్ డే హైలోని బ్లాక్లో పెట్టుకున్నాను నేను. ఓకే, ఇవి వేరే కలర్స్ ఉండే, నేను బ్లాక్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత మనకు ఇది ఒకటే సెట్టింగ్ అంతే, ఈ ఒకటే యాభై. ఈ ప్లాట్స్ అనేది సిపిఆర్ లైన్స్ అనమాట. సిపిఆర్ లైన్స్ దీనికి అవసరం లేదు. ఆ తర్వాత సెట్టింగ్ మార్చుకున్న తర్వాత అలా ఒకసారి చూడండి ఏంటి, ఎట్లా ఎంట్రీ తీసుకోవాలనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు కూడా. ఇది మనకి ట్రేడ్ ఎలా తీసుకోవాలో, మనకి అప్ సైడ్ వెళ్ళాలంటే గ్రీన్కి, డౌన్ సైడ్ వెళ్ళాలంటే రెడ్కి మారుతూ ఉంటాయి అన్నమాట లైన్స్. అదొక మనకి సింబాలిక్ అనమాట. మనం ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ కలర్స్ని బట్టి మనకు అప్ సైడ్ ఉండాలి, డౌన్ సైడ్ ఉండాలని అది సూచిస్తుంది, మనకి మైండ్కి సెట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఈరోజు ఇది పాతది నేను ఓపెన్ చేశాను, ఇట్లా ర్యాండమ్గా పైకి వెళ్ళిపోయాను, అక్కడే చూపెట్టాలని ఏం లేదు, ఇట్లా ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చు. ఓకే, ఇది చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఇది ఏం అర్థం కాకుండా ఉంది కదా, ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది. ఇది ఈ బ్లాక్ వచ్చి ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. ఇది ఓకే, చూసారుగా, ఇది హై, ఇది లో, ఇక్కడ వరకు ప్రీవియస్ డే. ఆ తర్వాత మనకు డే స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా చూపిస్తుంది, ఎంట్రీ ఎలా తీసుకోవాలి, అసలు ఎంట్రీ తీసుకోవద్దా వద్దా అనేది కూడా ఈ లైన్స్ని బట్టి మనకు ఆటోమేటిక్గా క్యాండిల్ రేంజ్ హై లోని బట్టి చూపిస్తుంది అనమాట. అంటే ఇది ఈ లైన్స్ ఎట్లా వస్తాయంటే, ఫస్ట్ ఫామ్ అయిన క్యాండిల్ ఉంటుంది. ఇప్పుడు ఇది 5 మినిట్స్లో ఉంది టైం ఫ్రేమ్. ఈ 5 మినిట్స్ హై లోని క్రాస్ చేసి, డౌన్ క్రాస్ చేస్తే మనకు ఆ లైన్ రెడ్ అయిపోద్ది. ఒకవేళ అప్ సైడ్ క్రాస్ చేస్తే ఆ లైన్స్ గ్రీన్ అయిపోతాయి. ఓకే, దాన్ని బట్టి మనం ఎంట్రీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఎంట్రీ చూడండి, ఇక్కడ ఇది సెప్టెంబర్ 18 పోయింది. ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ పడింది. ఆ తర్వాత చాలాసేపు ఇందులోనే సస్టైన్ అయింది. ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకోము. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చూడండి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది. ఇక్కడ మనకి బ్రేక్ ఇచ్చింది, 12:30కి బ్రేక్ ఇచ్చింది. 12:30కి బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇది రెడ్లోకి ఫామ్ అయిపోతాయి. అలాగే ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ ఏంటి అంటే అది 20 SMA లో అండ్ హై అనమాట. ఒకటి 20 SMA హై అప్ సైడ్ ఉన్నది, 20 SMA లో. ఆ తర్వాత 200 SMA కూడా ఉంది, అది కూడా చెప్తాను. దీనిపైన ఉన్నంత వరకు ఈ 200 SMA పైన ఉన్నంత వరకు మనం డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. ఒకవేళ ఈ లైన్స్ మనకి పూర్తిగా మనకి ఈ క్యాండిల్ రేంజ్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్ బ్రేక్ అయింది. డౌన్ బ్రేక్ అయినా కూడా మళ్ళీ వెంటనే ఇక్కడ ప్రీవియస్ డే హై అయ్యింది, ఇక్కడ వరకే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ డే హై డే లో అనేది కూడా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్కౌట్ అవుతాయి. ఒక పాయింట్, ఈ క్యాండిల్ ఫస్ట్ ఫామ్ అయిన క్యాండిల్ హైలోని క్రియేట్ అయిన ఐలోకి మనం ఆటోమేటిక్గా లైన్స్ వచ్చేస్తాయి కదా, అది కూడా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఫామ్ అవుతాయి. డౌన్ సైడ్ బ్రేక్ అయితే రెసిస్టెంట్గా ఫామ్ అవుతుంది, అప్ సైడ్ బ్రేక్ అయితే అది సపోర్ట్గా ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత స్పేస్ ఉందనేది ఇక్కడే అర్థమైపోయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 25,400 నుంచి 25,347, అంటే దాదాపు ఒక 60 పాయింట్స్ మాత్రమే ఉంది ఈ మధ్యలో ఎంట్రీ తీసుకోవడానికి అంత ఛాన్స్ లేదు. ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేయొద్దు. అసలు ఇక్కడ డౌన్ వస్తుంది కదా, డౌన్ సైడ్ ప్లాన్ చేయదు. ఎందుకు చేయొద్దు అంటే, ఈ 200 SMA పైన ఉంది కనుక డౌన్ సైడ్ ప్లాన్ చేయదు, అప్ సైడ్ మాత్రమే ప్లాన్ చేయాలి. మార్కెట్ డౌన్ వచ్చిన తర్వాత అప్ సైడ్ ప్లాన్ చేయాలి. అది ఎక్కడ చేయాలి మళ్ళీ అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఈ ఫార్మేషన్ ఈ ఇండికేటర్ ఫార్మేషన్ ప్రకారం అయితే ఈ క్యాండిల్ తర్వాత ఇది ఉంది కదా,
45 ఈ 5 మినిట్స్లో ఉంది చార్టు. దీని తర్వాత మనకి స్ట్రాంగ్ క్యాండిల్ అన్నమాట. ఇది స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయింది చూడండి. ఈ రెండు 20 SMA లో అండ్ హై మీదకి వెళ్ళి ఫామ్ అయింది. ఇట్లా ఫామ్ కావాలి. ఇట్లా ఫామ్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు సింపుల్గా. ఎంట్రీ తీసుకున్న తర్వాత మినిమం మనకి ఇక్కడ స్వింగ్ ఎక్కడి వరకు ఉంది, హై స్వింగ్ వరకు వచ్చేస్తుంది దాదాపుగా. ఇక్కడ వరకు వచ్చేసింది చూడండి. ఇది నియర్ బై వచ్చేసింది చూడండి. ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ స్వింగ్ ఇక్కడ ఉంది, సెకండ్ స్వింగ్ ఇక్కడ ఉంది, థర్డ్ స్వింగ్ ఇక్కడ ఉంది. ఓకే, ఈ ఫస్ట్ స్వింగ్ వరకు వచ్చింది, సెకండ్ స్వింగ్ వరకు కూడా వచ్చేసింది. అంటే ఇక్కడే ఎందుకు ఇక్కడ మరి తక్కువ పాయింట్స్ ఉన్నాయి అని అనుకుంటాం కావచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు, కాకపోతే తక్కువ పాయింట్సే వస్తాయి. కాకపోతే ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఈ లైన్స్ మనకి గ్రీన్లోకి మారాలి. అందుకే ఇక్కడ కూడా ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. ఇది ఫెయిల్ అనమాట. ఈ డే మొత్తం, ఈ థర్స్డే ఇది ఐ థింక్ ఇది ఎక్స్పైరీ డే అయి ఉంటుంది ఒకవేళ. కానీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి మాత్రం చాలా మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఎక్స్పైరీ డే కనుక. ఎందుకు వస్తుంది అంటే, ఎక్స్పైరీ డే లాస్ట్ టైంలో మనకి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి దాదాపుగా ఎన్ని పాయింట్స్ వచ్చింది చూడండి. 25,388 నుంచి 25,430 వరకు వచ్చింది. అంటే దాదాపుగా అదొక 20, ఇది ఒక 30, 50 పాయింట్స్ ఫామ్ అయింది చూడండి. ఇక్కడ ఈ 50 పాయింట్స్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దాదాపుగా మనకి లాస్ట్ మూమెంటం టైంలో ఉంటుంది కనుక మనకి ఇంకా 50 పాయింట్స్కి 50 పాయింట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ రావు, మళ్ళీ ఈ డౌన్ సైడ్ వచ్చే టైంలో రావు. కానీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇలా ఇప్పుడు ఈ మనకి ఈ ఫస్ట్ ఫామ్ అయిన 5 మినిట్స్ క్యాండిల్ హైలో రెడ్లోకి వచ్చాయి. ఈ 20 SMA లో హ్యాండ్ హై రెడ్లోకి వచ్చాయి. ఆ తర్వాత కూడా మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అంటే, ఈ 200 SMA బ్రేక్ అయిన తర్వాత తీసుకోవాలి. ఇక్కడ ఈ 200 SMA ఎక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది. ఈ క్యాండిల్ ఇక్కడ చూడండి జాగ్రత్త. 11 o'clockకి ఇవి మనకి రెడ్లోకి ఫామ్ అవుతాయి. ఇక్కడ నుంచే చూపిస్తుంది మనకి ముందే. ఈ SMA చాలా స్ట్రాంగ్గా SMA లైన్స్ ఏంటంటే ముందే చూపిస్తాయి మనకి సిగ్నల్స్. కానీ ఈ గ్రీన్లోకి రెడ్లోకి మారడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇప్పుడు నార్మల్గా ఇది రెడ్ గ్రీన్ కాకుండా ఏదైనా సింగిల్ కలర్ పెట్టుకుంటే దాన్ని అంత మనకు మైండ్ స్ట్రైక్ కాదు. ఈ రెడ్ ఇక్కడ నుంచే ఫామ్ అయితేనే ఉంటుంది అనమాట, క్యాండిల్ పడుతున్నప్పటి నుంచే. అంటే నెక్స్ట్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. 20 SMA పవర్ అదనమాట, చాలా ఇంపార్టెంట్. SMA మూవింగ్ యావరేజ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనకి బ్రేక్ అయింది. ఇది టోటల్గా రెడ్లోకి వచ్చాయి. ఈ లైన్స్ రెడ్లోకి వచ్చాయి, ఈ లైన్స్ రెడ్లోకి వచ్చాయి. 200 SMA కూడా రెడ్ లైన్లోకి వచ్చింది. ఆ తర్వాత మన ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అంటే, డౌన్ సైడ్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే మినిమం పాయింట్స్ వచ్చేస్తాయి అనమాట. 25,310 నుంచి 25,280 అంటే దాదాపు ఒక 25 పాయింట్స్ మాత్రమే వచ్చాయి. మళ్ళీ ఇక్కడ ఈ డే హై లోలు కూడా ఉన్నాయి. ప్రీవియస్ డే ఇది లో, ఇది అవుతుంది, ఇది హై అవుతుంది, అంతే కదా. ఇక్కడ హై ఉంది, ఇక్కడ లో ఉంది. ఈ లో కూడా బ్రేక్ చేసింది కనుక మనం డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. మనకి అక్కడ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి అనే దానికంటే చూసుకోవడం అది కూడా ఇంపార్టెంటే. కాకపోతే మనకి ఎంట్రీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చా తీసుకోవద్దా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇక్కడ చూడండి 20 SMA ఐఎన్లో ఈ రెండు కలిపి బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చినా కూడా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ 200 SMA డౌన్లో ఉంది మార్కెట్ కనుక తీసుకోవద్దు. ఇక్కడ తీసుకున్నా కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ మనకి పైకి వెళ్తున్నప్పుడు కూడా మనకి పాయింట్స్ తక్కువ ఇస్తుంది ఆప్షన్స్లో. ఇక్కడ మళ్ళీ ఇది తక్కువ ఉందనుకుంటాం, కానీ ఇక్కడనే ఎక్కువ పాయింట్స్ వస్తాయి మనకి. ఈ చిన్న స్పేస్లోనే ఎక్కువ పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈజీగా వస్తాయి, ఎటువంటి మనకి స్టాప్ లాస్ లేకుండా వచ్చేస్తాయి అన్నమాట. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ లైన్స్ కూడా అబ్జర్వ్ చేయండి. టోటల్గా ఏంటంటే, ఏదైతే ఈ డే ఫస్ట్ క్యాండిల్ హై-ఎండ్లో బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయింది కనుక డౌన్ సైడ్ మాత్రమే ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ వరకు గ్రీన్లో ఉంది ఈ 5 మినిట్స్ క్యాండిల్. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఈ 20 SMA
ఈ ఐఎన్లో ఉన్నాయి కదా, ఐఎన్లో చూసుకుంటే మనకి ఎక్కడ బ్రేక్ కాలేదు అసలు. ఎక్కడ బ్రేక్ అయింది? ఈ 22 ఇదంతా మండే 22 సెప్టెంబర్ ఇక్కడ బ్రేక్ అయింది చూడండి. ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయింది కనుక ఇక్కడ తీసుకోవచ్చు. ప్లస్ డే లో బ్రేక్ అయింది. మన 20 SMA ఐఎన్లో బ్రేక్ అయింది డౌన్ సైడ్. ఇక్కడ బ్రేక్ ఇచ్చింది చూడండి. ఇక్కడ 13-15కి మనకి రెడ్లోకి మారాయి. ఆ తర్వాత మనకి రీటెస్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసింది ఈజీగా. ఓకే, అదనమాట. ఒకసారి గమనించండి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా డౌన్ సైడ్లోనే ఉంది. ఐఎన్లో ఫస్ట్ క్యాండిల్ హైలో రెడ్లోకి వచ్చాయి. ఇది ఆల్రెడీ రెడ్లోనే ఉంది. 20 SMA హైఎన్లో లైన్స్ కనుక ఈజీగా ఇక్కడ డే క్యాండిల్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ వదిలేసి సెకండ్ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ ఆ తర్వాత ఆఫ్టర్నూన్ టైం అప్ సైడ్ బ్రేక్ అయింది. అప్ సైడ్ బ్రేక్ అయింది కానీ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. నేను అదే చెప్తున్నాను, ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను. తీసుకోవచ్చు. ఈ లైన్స్ ప్రకారం ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైన్స్, ఈ 2 లైన్స్ ప్రకారం డబల్ కన్ఫర్మేషన్ అన్నమాట ఇది. అలాగే ఇక్కడ చూడండి డేలో, మళ్ళీ డేలో బ్రేక్ అయ్యి అందులో అప్ సైడ్ బ్రేక్ అయింది కనుక ఈ క్యాండిల్ తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. 12:25 తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. మినిమం పాయింట్స్ వస్తాయి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ డే చూడండి. ఇది ఫస్ట్ క్యాండిల్, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. ఎక్కడ బ్రేక్ అయింది? ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఒక 2 క్యాండిల్స్ మాత్రమే మనకు డౌన్ సైడ్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ లోపల బ్రేక్ అయింది. మళ్ళీ డేలో లేలో, ఇప్పుడు ప్రీవియస్ డే లో ఉంది కదా, ఇది ఈ బ్లాక్ లైన్ ప్రీవియస్ డే లో అనమాట. ఇది హై అనమాట. ఈ లోపల అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది, రీటెస్ట్ చేసింది. మనకి ఈ లైన్స్ ప్రకారం గ్రీన్లోకి వెళ్ళాయి. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఇది ఉంది కదా, మళ్ళీ ఫస్ట్ క్యాండిల్ హై వరకు తీసుకోవచ్చు. మళ్ళీ హై వరకు స్టాప్ లాస్, టార్గెట్. స్టాప్ లాస్ కూడా మనకు చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత మనకు రీటెస్ట్ వచ్చింది. రీటెస్ట్ వచ్చిన తర్వాత చిన్న క్యాండిల్ పడ్డది, రెడ్ క్యాండిల్. ఇక్కడే ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ కూడా చిన్నగా వస్తుంది. ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెడితే మినిమం పాయింట్స్ వస్తాయి చూడండి. 25,092 నుంచి 25,135 ఒక 40 పాయింట్స్ వచ్చాయి చూడండి ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది ఒక 2 గంటలకి. తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే ఇక్కడ 200 SMA అప్ సైడ్ ఉంది. మనం అనుకున్న ఫార్మేట్లో ఇది డౌన్ సైడ్ ఉంది. 200 SMA డౌన్ సైడ్ ఉన్నప్పుడు ఎంట్రీ అంటే ఏదైతే 200 SMA లైన్ మన క్యాండిల్కి అప్ సైడ్లో ఉంది కనుక మనకు ఇది డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. డౌన్ సైడ్ ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది చూస్తుంటే అర్థమవుతుంది, చిన్నగా చేస్తే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత వచ్చేసిందా మొత్తం పొజిషన్కి. ఇంకా ఎంత సింపుల్గా ఉంది చూడండి. ఎన్ని రోజులు ఇక్కడ ఎంట్రీ, దాదాపుగా 19th రోజు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ 29, 10 రోజులు డౌన్ సైడ్ వచ్చేసింది. దాదాపుగా ఎన్ని పాయింట్స్ వచ్చింది కూడా చూడండి ఒకసారి. 25,300 నుంచి 24,600 దాదాపుగా ఎన్ని పాయింట్స్ వచ్చింది? దాదాపుగా ఒకసారి మెజర్మెంట్ చూద్దాం. 600 పాయింట్స్ వచ్చింది, 650 పాయింట్స్ వచ్చింది దాదాపుగా. అంటే ఇది పొజిషనల్కి యూజ్ అవుతుంది, ఇంట్రాడేకి యూజ్ అవుతుంది, 1 వీక్కి కూడా యూజ్ అవుతుంది. ఈ రోజు ఇది చూద్దాం ఒకసారి. చూడండి, ఈరోజు ఎక్కడ ఎంట్రీ దొరికింది అనేది చూడండి. ఫస్ట్ క్యాండిల్ ఐఎన్లో ఇది ఫామ్ అయింది. అంటే ఓఆర్బి, ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ ఉంటుంది కదా, ఓఆర్బి. ఆ క్యాండిల్ ప్రకారం, కాకపోతే ఇది మనకి కలర్స్ని చూపిస్తుంది అన్నమాట. డౌన్ సైడ్ ఉండాలా, అప్ సైడ్ ఉండాలా అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ ఎట్లా వచ్చిందో. ఇది ఆల్రెడీ డే ఫస్ట్ క్యాండిల్లోనే డౌన్ సైడ్ వచ్చేసింది. ఎందుకంటే ఈ 200 SMA 20 హైలో లైన్స్ మనకి రెడ్లో ఉన్నాయి కనుక ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకున్నా, సెకండ్ క్యాండిల్లో తీసుకున్నా, థర్డ్ క్యాండిల్లో తీసుకున్నా మినిమం పాయింట్స్ వచ్చేస్తాయి. ఒక 50 పాయింట్స్ ఏమో వచ్చినట్టుంది. ఆ తర్వాత తర్వాత మనకి గ్రీన్లో కన్వర్ట్ అయింది, మళ్ళీ రెడ్లోకి కన్వర్ట్ అయింది. ఇక్కడ రెడ్లోకి కన్వర్ట్ అయిన తర్వాత కూడా మనకు ఫస్ట్ క్యాండిల్ కిందనే ఉంది కానీ పైకి వెళ్ళలేదు. ఈ ఫస్ట్ క్యాండిల్ ఇది ఉంది కదా, ఈ రెడ్ లైన్, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కన్వర్ట్ అయింది.
ఈ లైన్ కిందనే ఉంది మార్కెట్. మళ్ళీ ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే మనకి మళ్ళీ పోయి స్టాప్ లాస్ కొట్టింది. ఇక్కడ వరకు రాలేదు. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. ఓకే, చూడండి డే మొత్తం డౌన్ సైడ్ ఉంది. అంతకుముందు రోజు చూద్దాం ఒకసారి. 29th కూడా ఇగో ఇట్లా బ్రేక్ కావాలన్నమాట. 20 SMA హైలో లైన్స్ నుంచి ఇట్లా స్ట్రాంగ్గా బ్రేక్ కావాలి. డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ బ్రేక్ అయ్యి ఎటు బ్రేక్ అయితే ఆ రోజు అటు సైడ్ తీసుకోవచ్చు, ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది చూడండి మార్నింగ్ ఇది ఏ రోజు 15 అంటే 3 o'clockకి 28th రోజు 3 o'clockకి మనకి స్ట్రాంగ్ బ్రేక్ ఇచ్చింది కనుక ముందు రోజే బ్రేక్ ఇచ్చింది అనమాట. ఇక్కడ 29కి మళ్ళీ ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి? డౌన్కి వచ్చిన తర్వాత తీసుకోవాలి. డే ప్రారంభమైన వెంటనే ఓసారి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడితే ఇట్లనే వెళ్ళిపోయేది. పర్లేదు కనుక ఇక్కడ చూడండి డోజీ పడ్డది, మంచిగా డోజీ పడ్డది. ఇది బ్రేక్ కావాలంటే కొంచెం సస్టైన్ అవుతుంది అనమాట. సస్టైన్ అయిన తర్వాత బ్రేక్ అయింది అప్ సైడ్. ఓకే, ఈ లైన్స్ చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్ ఇది. 20 SMA హై అండ్ లో అండ్ 200 SMA మూవింగ్ యావరేజ్ లైన్ అండ్ ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ లైన్స్ అండ్ డే హైలో ప్రీవియస్ డే హైలో లైన్స్ ప్రకారం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ హై అండ్లో వీటిలోనే మార్కెట్ ఉంటుంది. ఒకవేళ ఈ లైన్స్ దాటి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిందంటే ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఈరోజు ఏం జరిగింది. ఈ బ్లాక్ లైన్ లో లైన్, ఇది ప్రీవియస్ డే హై లైన్, ఇది ప్రీవియస్ డే లో లైన్. లో కిందనే ఉంది కనుక డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే మనం సింబాలిక్గా గుర్తుంచుకోవాలి ఈ లైన్స్ అనేది. డే హై, డే లో, ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్, ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లో. ఇది చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ క్యాండిల్ హై లైన్, ఇది లో లైన్, ఇది మొత్తం గ్రీన్లో కన్వర్ట్ అయింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ఆల్రెడీ. ప్లస్ 20 SMA హైలో లో హై లైన్స్ గ్రీన్లోనే ఉన్నాయి ఆల్రెడీ. అప్ సైడ్ తీసుకోవచ్చు. ఇంకా ఈ 200 SMA కూడా గ్రీన్లోకి కన్వర్ట్ అయింది ఇక్కడ. దీని తర్వాత కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడే తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత కూడా మినిమం పాయింట్స్ వెళ్ళింది. కాకపోతే ఇక్కడ డే హై బ్రేక్ చేసింది చూడండి. ఇక్కడ బ్రేక్ చేసి ఇక్కడ వరకు వెళ్ళింది, దాదాపు ఇంకా ఎక్కువ పాయింట్స్ వెళ్ళింది. ఆ తర్వాత అందుకే మనకు డౌన్ సైడ్ వచ్చేసింది నెక్స్ట్ సైడ్. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇది చూడండి 24th చూడండి. ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ హైలో క్యాండిల్ తర్వాత ఇక్కడ సస్టైన్ అయింది. సస్టైన్ అయిన తర్వాత డౌన్ సైడ్ ఇచ్చింది. ఆ తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఎంట్రీ ఇచ్చింది స్ట్రాంగ్గా. ఇగో చూడండి రీటెస్ట్ తీసుకుంది, బ్రేక్ అయింది, రీటెస్ట్ తీసుకుంది, డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ ఈ క్యాండిల్స్ ప్రకారం. ఓకే, ఇక్కడ చూడండి ఆ తర్వాత మళ్ళీ అంటే ప్రస్తుతం చూడండి డౌన్ సైడ్ వచ్చేసింది మార్కెట్. ఎన్ని రోజులు ఉంటుందని చెప్పలేము. ఒకవేళ మళ్ళీ ఇది బ్రేక్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అయినంత వరకు డౌన్ సైడ్ ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేసిందంటే 28 చూడండి డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది 200 SMA కిందికి. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే చూడండి 29th, ఇదంతా 28 కదా. 29th అదే, అంటే 28th రోజే మనకు అప్ సైడ్ వెళ్ళిపోయింది పైకి. ఇదే కదా 28th లోనే మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది కనుక నెక్స్ట్ డే అప్ సైడ్ ఉండడానికి చాలా సింపుల్ వే అనమాట. చూడండి ఇట్లా చూసుకుంటూ పోతే మీకే అర్థమవుతుంది ఎంత సింపుల్గా డ్రా లైన్స్ కనపడుతున్నాయో. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాండిల్ హైలో ఫార్మేషన్, ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. ఈ క్యాండిల్ కింద బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళింది, డౌన్ సైడ్ వచ్చేసింది. మనకు టార్గెట్ ఎంత వరకు ఉంటుంది అప్పుడు అంటే ఈ 200 SMA లైన్ వరకు ఉండొచ్చు, ఇక్కడ వరకు కూడా ఉండొచ్చు. అందుకే నెక్స్ట్ డే ఏం చేసిందంటే డైరెక్ట్ అప్ సైడ్ ఓపెన్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. అంటే కొన్ని పాయింట్స్ పైకి వెళ్ళి పిఈ తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తుంది, డౌన్ ఇంకా ఇక్కడ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయిందంటే అప్ సైడ్ ఓపెన్ అయిందంటే పిఈలో ఏమవుతుంది, ఇంకా కిందికి ఓపెన్ అవుతుంది. కింద ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ మన పాయింట్స్ కాడికి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసింది మొత్తం టోటల్గా కిందికి వచ్చేసింది చూడండి. కింద ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అంటే నేను చెప్పే ఆప్షన్ చార్ట్ ప్రకారం, దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ నుంచి కంటిన్యూ వచ్చేసింది చూడండి. ఒకవేళ పిఈ చార్ట్ అయితే మనకి కింద ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ క్లోజ్ అయిన పాయింట్ ఇది అనుకుందాం.
నెక్స్ట్ డే అప్ సైడ్ ఓపెన్ అయింది కనుక ఇంకా డౌన్ ఓపెన్ అవుతుంది అన్నమాట. డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది ఇట్లా. ఓకే, అబ్జర్వ్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంచిగా అనిపించింది నాకు ఇండికేటర్. అంటే ఎంట్రీ తీసుకోవడానికి కానీ, ఎంట్రీ ప్లాన్ చేయడానికి కానీ, మనం ఎటు సైడ్ ఉండాలి, ఉండొద్దు, ఉండకూడదు అనేది మన డిసిషన్ చూసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఇండికేటర్ని. ఓకే, థ్యాంక్ యూ.